హెల్మెట్ల వాడకం తప్పనిసరి చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. హెల్మెట్ ధరించుకుంటే జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నారు. మొదటిసారి జరిమానా వేయాలని, మరోసారి పట్టుబడితే వాహనం సీజ్ చేయాలని నిర్ణయించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. రాష్ట్రంలో హెల్మెట్ ధారణ తప్పనిసరైనటువంటిది నిబంధన ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సార్, హెల్మెట్ ఈ రోజు నుంచి తప్పనిసరి అంటున్నారు, మరి వెహికలర్స్ ఏమనుకుంటున్నారు సార్? యాక్చువల్లీ మేడం బై మిస్టేక్ మర్చిపోయాను, రేపు నుంచి కంపల్సరీ చేస్తున్నాను. సమస్య ఉండదమ్మా, బస్సులో వెళ్ళిపోవచ్చు, మరి హెల్మెట్ మర్చిపోవచ్చు, లేదనుకుంటే ఏ బుర్రకు దెబ్బ తగిలిందన్నా వినలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చెవుడు ఏదో ఉండి ఒకవేళ పెట్టుకోవడానికి అవకాశం లేకపోతే అది కూడా వినటం లేదు, కాబట్టి మరి అమ్మేసుకొని నడిచి వెళ్ళిపోవడమే బెస్ట్ నా ఐడియా ప్రకారం. ఈ రోజు నుంచి కంపల్సరీ అన్నది కదా గవర్నమెంట్, మీకు తెలుసండి ఆ విషయం? తెలుసండి. ఏమనుకుంటున్నారు మీరు? హెల్మెట్ కొనుక్కొని పెట్టుకుంటాం. ఇంకా టైం కావాలంటారా మీరు? టైం కావాలండి, టైం కావాలి. నిర్ణయం తీసుకున్నాక ఇంకా టైం ఎందుకు, అనవసరం, కొనుక్కోవడం బెస్ట్. మనము కూడా రూల్కి వ్యతిరేకంగా లేకోకుండా పాటించాలి. అది కరెక్టేనండి. కాకపోతే మేము స్కూల్స్ కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా మేము అది క్యారీ చేసుకొని వెళ్ళాలంటే కాలేజెస్లో పోతుంటే అది అంటే ఇక్కడ దగ్గర ప్లేసెస్కి వెళ్ళడానికి కూడా హెల్మెట్ అంటే అదే కొంచెం ప్రాబ్లంగా ఉందన్నమాట. అందుకోసమే సార్, ఈ హెల్మెట్కి ఏమైనా ఇంకా టైం కావాలంటారా, అవగాహన కావాలంటారా? 1 వీక్ ఇలా అంటే ముందు ఎడ్యుకేట్ చేసి తర్వాత పెనాల్టీ వేస్తే బాగుండేది. కానీ సుప్రీంకోర్టు ఖచ్చితం అని అంటుంది. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అది, కానీ వారం రోజులు ఏమో ఇలా డ్రైవ్స్ పెట్టి లేకపోతే నెక్స్ట్ వీక్ నుంచి ఇది ఇస్తారని కొంచెం టైం అడిగితే బాగుండేది. ఇది సిటీలో కన్నా హైవే రోడ్లోనే అయితే ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ అండి. హైవే రోడ్లోని స్పీడ్గా వెళ్తారు, ఏమైనా అయితే అవుతుంది. ప్రస్తుతం మనతో పాటు 2 టౌన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పైడప్ నాయుడు ఉన్నారు. నాయుడు గారు, ఈరోజు నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్నటువంటి ఈ హెల్మెట్ ధారణ మీద మొత్తం ఎక్కడికక్కడ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. ఇది ఏ విధంగా జరుగుతుంది? ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు నుండి ఖచ్చితంగా అందరూ కూడా హెల్మెట్ ధరించాలా. హెల్మెట్ ధరించడం ఓన్లీ ఉన్నతాధికారుల కోసం లేకపోతే ఎవరో కోసం కాకుండా వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించినట్టయితే మంచిది. ఈ మధ్య జరిగిన యాక్సిడెంట్లో కానీ గతంలో జరిగిన యాక్సిడెంట్లో కానీ 30% మొత్తం 100కి 30% హెల్మెట్ లేని వాళ్ళే చనిపోతున్నారు. అందువల్ల అందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని కోరుతున్నాం. ఇదంతా కూడా అవగాహన కావాలంటున్నారు, మరి అధికారులు ఏమనుకుంటున్నారండి? సిటీ వరకు అయితే అవగాహన 3 months కల్పించాం. అదేవిధంగా ఈ మధ్య పేపర్లో కానీ లేకపోతే యాడ్లో కానీ చూసినట్టయితే అది యాడ్ పరంగా కానీ అవగాహన కల్పిస్తున్నాం. ఎంతసేపు కూడా ఫైన్ కట్టేసరికి ఎవరికి కూడా ఎలా ఉంటుందంటే 100 రూపీస్ ఫైన్ చేసేసరికి ఎంత అవగాహన కల్పించినా అవగాహన కల్పించలేదని అంటారు. ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి చెప్పలేం కదా, అవగాహన కల్పిస్తున్నామండి. ఇప్పటివరకు కల్పించాం. ఖచ్చితంగా ఇక్కడ నుండి అందరూ కూడా హెల్మెట్ ధరించాలండి, ఖచ్చితంగా ధరించాలి. లేకపోతే అదర్వైజ్ ఫస్ట్ టైం కింద ఫైన్ రాస్తాం 100 రూపీస్, సెకండ్ టైం కింద బండి సీజ్ చేస్తాం, థర్డ్ టైం కింద లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. ఇది పోలీస్ శాఖ చెప్తున్నది. ఇక వాహనదారుల నుంచి కూడా మిశ్రమ స్పందన కనిపిస్తుంది. మనం ఎదురుగుండా చూసినాము, చాలా వరకు కూడా కీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వీళ్ళంతా కూడాను. మొత్తం కూడా హెల్మెట్ ధరించని వారంతా కూడా వెహికలర్స్ నుంచి కూడా వీళ్ళు ఫైన్ వసూలు చేస్తున్నారు. వీళ్ళ యొక్క నిబంధనల ప్రకారం మేము చర్యలు చేపడుతున్నామని కూడాను ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రం హెల్మెట్ ధారణ తప్పనిసరి, అది వాహనదారుల రక్షణ కోసమే అని చెప్పి పోలీస్ అధికారులు ప్రభుత్వం భావిస్తుంది. మరి వాహనదారులు ఏ విధంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తారో మరి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో శ్రీదేవి, సాక్షి టీవీ, సౌత్ జైల్ రోడ్ నుండి. ఏంటండి